నెక్స్ట్ స్టేజ్ కొంచెం వైట్ తీసుకోండి ఇట్లాగా. దీన్నే ఈ కలర్నే ఇలా కలుపుకోండి. ఈ కలర్ రావాలి, ఈ కలర్ రావాలి. ఇప్పుడు నెక్స్ట్ అది. ఇప్పుడు చూడ, ఇంకొక బ్రష్ ఉందా ఎవరి దగ్గర? 000 4 zeros ఉన్నవి అండి నాకు. 40 తీసుకో. ఇప్పుడు ఇది తీసుకొని ఈ సెంటర్ ఉంది కదా, దానిపైన సన్నగా కొంచెం అది కనిపిస్తూ ఉంటుంది, మనం ఇది వేసుకుంటూ ఉంటాం అంతే. కరెక్ట్ గా చెప్పావు. లేయర్ కనిపించాలి, నెక్స్ట్ లేయర్ అన్ని కనిపించాలి. ఇప్పుడు చూడండి, మనం బ్రషెస్ గుర్తు పెట్టుకోండి మీరు చక్కగా. 00 and 000. ఎందుకంటే ఒక్కొక్కరు తెలియక ఏం చేస్తారు తెలుసా, కింద ఉన్న బ్రష్ తోటే వేస్తే ఏమైపోతుంది అంటే కవర్ అయిపోతుంది, మనకు పైన ఫ్లవర్ తెలియట్లేదు అస్సలు. నేను మొన్న చూసాను 2-3 మళ్ళీ ఈ పెటల్కి లాక్ చేసేసుకోవాలి మనం ఇలాగా. సేమ్ ఇది ఎట్లా చేస్తారో అట్లాగే వర్మీలియన్. కానీ దేనికి దానికి మనం మార్చుకోవచ్చు. దానికి వేస్తాను చూసారా, అలా వస్తుంది ఇది. ఇంకా మీరు ఇక్కడ ప్రెస్ చేసి చిన్నది కాబట్టి ఇలా ఇలా వేస్తే ఇంకా బాగా వస్తుంది ఇది ఫ్లవర్. ఇదిగో రౌండ్గా. మ్యామ్ మీరు అక్కడ వైట్ పేపర్ పైన ఒకటి వేసారు కదా, దానిపైన ఒక్కసారి ఇది క్రిమ్సన్ డైరెక్ట్ గా వేసారండి. ఫస్ట్ది కొంచెం వైట్ మిక్స్ చేశారు. కలిపాను. అసలు నేను వేసిన బేస్ పైన కనిపించట్లేదు అనమాట, అందుకని దాని మీద మేడం ఆ ఫ్లవర్ మీదే. ఆ ఫ్లవర్ పైన వేయండి. ఇలా. ఇప్పుడు నెక్స్ట్ వైట్ అనమాట. ఇప్పుడు ఇది తిరుమల తీరాన్ని తీసుకోవచ్చు. ఇదిగో జస్ట్ టచ్ అప్స్ భయపడుతున్నారు ఇంకా ఏమొస్తుందో. ఇన్ని కలర్స్ గుర్తు పెట్టుకోవాలని. ఇది చిన్న డబ్బా గీయడానికి ఫేసులకు వచ్చేసరికి అయితే షేడ్లు ఇంకా ఉంటాయి. ప్లస్ ఫేస్ వంకర రాకూడదు కదా, వస్తే షేప్ మారిపోతుంది. ఇక్కడ చూడండి, గమనించండి. ఇక్కడంతా 2 lines నేను ఫుల్ ఫిల్అప్ అంటే పైన అన్ని పెటల్స్ కి ఇస్తున్నాను. ఇక్కడ ఇటు పక్కనంతా. సో ఇక్కడ ఈ పక్కన వచ్చే లోపల మనం తగ్గిస్తూ పోవాలి. లెఫ్ట్ సైడ్ కి ఇస్తూ వెళ్ళిపోవాలి. ఒక సైడ్ ఇక్కడ జస్ట్ ఇట్లా మధ్యలో. ఈ పూల కోసం ఎంత మంది కాచుకున్నారో అక్కడ. మేడం గులాబీ పూలు ఎప్పుడు నేర్పిస్తారు, మేడం గులాబీ పూలు ఎప్పుడు నేర్పిస్తాను. ఆగండి, దోలు తీరిపోద్ది, ఆగండి. ఏం లేదు, ఈజీ అసలు. మీరు కరెక్ట్ కాన్సన్ట్రేషన్ గా వేయండి, వస్తుంది. దానికి కూడా మీరు చామంతులకు కూడా 1 number 00 తీసుకోండి కింద వేసినప్పుడు. పైన వేసేటప్పుడు